దావీదు దేని మీద అనగా ఇలాంటి ఆయుధం బట్టి ఆధారం ఉంటుంది. ఎవరంటండి? దేవుడి ఆధారం అంటండి. దేవుడు అనే ఆధారం అనే ఆయుధాన్ని తీసుకెళ్ళి ఏం చేశాడు? నాకు రథాలు నాకు అవసరం లేదు, గుర్రములు నాకు అవసరం లేదు, మనుషులను ఆశ్రయించడం కంటే రాజులను అనగా నమ్ముట కంటే దేని మీద ఆధారపడ్డాడు? డబ్బు మీద ఆధారపడ్డా? వాడు చాలా మంది డబ్బు మీద ఆధారం మీద బయట చాలా మంది ఆధారపడిన రాజులు ఉన్నారండి. మట్టి కంచిపోయారండి వాళ్ళలో. ఒకప్పుడు దేవుడు చేసిన మంచి కార్యాలను చూసిన రాజులు, డబ్బుతో పని లేదు, భావంతో పని లేదు, జ్ఞానంతో పని లేదు, అనగా ఎవరితో పని లేదు, దేవుడితో పనిని బ్రతికిన రాజులు అనేక మంది అనగా గొప్పవారైన తర్వాత, వాళ్ళకి అంత స్థితి బాగున్న తర్వాత, చేసిన డబ్బు వచ్చిన తర్వాత, గుర్రాలు వచ్చిన, రథాలు వచ్చిన, ఆస్తి పేరు వచ్చిన తర్వాత, 10 మంది తన కూడా ఉన్నారని చెప్పును బ్రతుకుతున్న తర్వాత దేవుని మీద ఆధారపడడం మానేశారు. తర్వాత ఏమైపోయారో తెలుసు అంటే కనబడకుండా బట్టి గడిచిపోయారు వాళ్ళు. ఎందుకు చెబుతున్నానంటే మనంతటా మనం ఏమిని చేసుకోలేము. ఒకవేళ ఏదన్నా చేసుకుంటున్నాము అని అంటే, ఏదన్నా నీకు జరుగుతుందంటే దేవుని సహాయము. మరి ఆ సహాయాన్ని మరిచిపోయి, ఈ సహాయం మరిచిపోయి, ఆ దేవుని మర్చిపోయి, ఆ సహాయాన్ని మరిచిపోయి, ఈ రోజు నేను ఈ విధంగా నేను ఉంటాను, ఏ విధంగా నేను ఉండగలుగుతున్నాను, ఈ రోజున నేను ఇలాగ అందరి మధ్య నేను తిరుగుతున్నాను అని అంటే, దేవుడు అనేవాడు అక్కడ ఉన్నాడు, ఆయన వల్ల నేను ఉన్నాను కనుక ఆయన కంటే నాకు ఎక్కువ కాదు. ఈ రోజు ఆ విషయాన్ని నేను పక్కన పెట్టేస్తాను, ఆ విషయాన్ని నేను దూరంగా పెట్టేస్తాను, ప్రభు సాన్నిధ్యమే నాకు ముఖ్యము అనుకునే వ్యక్తులు ఎవరై ఉన్నారో వారెవరో తెలుసు అంటే అనగా వర్తిల్లారు. దేవుని స్తోత్రం.